దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. నేను ఈ స్థలంలో ఉండడానికి ముఖ్య కారకులు, దైవజనులు, అభిషక్తులు, మంచి ప్రార్థనా పరులు ఆదామయ్య గారికి స్థలంలో లేకపోయినా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి వందనాలు, వారి కుమారులు కుమార్తెకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం తెరిచి దేవుని వాక్యంలో నేరుగా ఒక మాటను మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియో ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనేవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. వాక్యమయ్యున్న యేసయ్యా, మాతో మా అందరితోనే మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించి ఆత్మను నిబరమైన మనస్సును మాకు మా అందరికీ దయచేసి మమ్మల్ని అందరినీ దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట మనం చదువుకోగా విన్నాం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, కష్టమైతే పాపియు భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారు అనే ప్రశ్న వేశాడు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేసినప్పుడు పేతురు గారు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఏమంటే ప్రధాన శిష్యుడు. యేసు ప్రభుతో కూడా నడిచిన ఒక అద్భుతమైన ఒక మంచి శిష్యుడని పేరుగాంచిన వ్యక్తి. ఆయన ద్వారానే దేవుడు తన యొక్క సంఘాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాడని, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను, పేతురు అనగా కేఫా అని, రాయి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలం. అయితే పేతురుని దేవుడు నిలబెట్టుకుని ఆనాటి దినాల్లో అద్భుతంగా వాడుకున్న సాదృశ్యాలు మనం ఎన్నో అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పేతురు గారే ఆయన రాసింది కేవలం 2 పత్రికలు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. 2 పత్రికలు అయినప్పటికీ కూడా నిజంగా ప్రపంచానికి, రాబోతున్న తరానికి, ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులకి ఆయన రాసిన ప్రతి ఒక్క పత్రికలో ఒక్కొక్క మాట ఒక అద్భుతమైన సందేశం మనతో మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా దైవజనుడు అనుభవించి, దైవజనుడు దేవునితో కూడా నడిచి, దేవునితో కూడా ఉండి, ఆయన స్పష్టంగా ఏదైతే కళ్ళారా చూశాడో, దేనినైతే ఆయన నిశ్చయముగా దేవుని పాదాలను పట్టుకున్నాడో, ఆయనతో కలిసి నడిచాడో, అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆయన అనుభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ పత్రికలు 2 కూడా వ్రాసుకుంటూ వచ్చాడు. అయితే ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో కేవలము 5 అధ్యాయాలు మనకు కనబడతాయి. 5 అధ్యాయాలు ఉన్న ఈ పత్రికని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొట్టమొదటిగా మనం చదువుకున్న నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, కష్టమైతే. దుర్లభం అనే మాటకు అర్థం ఏంటంటే కష్టమైతే. ఏమండి, నీతిమంతుడే రక్షించబడటం కష్టమైతే పాపియు భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తాడు అని ప్రశ్న వేశాడు. నిజానికి వాస్తవానికి నీతిమంతుడైతే రక్షించబడాలి కదా. మీరు ఆలోచన చేస్తున్నారా? నీతిమంతుడైతే ఖచ్చితంగా రక్షించబడాలి. రక్షించబడని వాడు నీతిమంతుడు ఎలా అవుతాడు? నా ప్రశ్న. నీతిమంతుడైతే ఖచ్చితంగా రక్షించబడాలి. రక్షించబడకపోతే అతడు నీతిమంతుడు ఎట్లా అవుతాడు? దేవుని వాక్యములో మరి నీతిమంతుడే కానీ అసలు ఎందుకు రక్షించబడలేని స్థితిలో ఉన్నాడు? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అనేకమైన మర్మాలు విన్నారు, ఎప్పటి వరకు వింటున్నారు. కొద్దిగా ఏదో చిన్న మాటని మీ మదిలో పెట్టి వెళ్ళడానికి నేను ఆత్మ ద్వారా సిద్ధపడి ఇక్కడికి వచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన వర్తమానికులు, మీ యొక్క ఆత్మీయ నాయకులు, దైవజనులు
అలాంటి మంచి సేవకులు మీరు కలిగి ఉండడం మీకైనా ఎంతైనా దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. మా ప్రతి ఉపవాస గుడుకుల ఈగారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి కొద్ది నిమిషాలు ఈ చిన్నోడిని మీరు అన్యదా భావించొద్దు, దేవుని సేవకుడని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటను వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యములో నీతిమంతుడైతే రక్షించబడాలి కదా. రక్షించబడని వాడు నీతిమంతుడు ఎట్లా అవుతాడు? నీతిమంతుడే కానీ రక్షించబడటం కష్టమట. అయితే పాపియు భక్తిహీనుడు ఎలా నిలుస్తాడు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎంతకీ ఎలాంటి నీతిమంతుడు, ఎలా ఉన్న నీతిమంతుడైనా? నీతిమంతుడే కానీ రాకడలో ఎత్తబడలేనంత నీతి లేదట, రాకడలో ఎత్తబడలేనంత పరిశుద్ధత లేదట. నీతిమంతుడే కానీ రాకడికి సిద్ధపడలేనంత నీతిమంతుడట. అయితే ఇతడు ఎట్లా నీతిమంతుడయ్యాడు, ఎందుకు నీతిమంతుడయ్యాడో దేవుని వాక్యములో మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని నమ్ముతున్నారా? ఏమండి, దేవుని రాకడ దగ్గరగా ఉందా? ఖచ్చితంగా. ఈ నేటి పరిస్థితులు మనం చూస్తే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. దేవుని రాకడ నేడు రేపో అన్నట్లుగా మనము ఈ సాదృశ్యాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. దేవుని రాకడ ఆ యొక్క సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచమంతా కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం అందరము దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఒక తల్లిగారు ఇలా చెప్తూ అంటుంది, మీ నాన్నగారు చెప్పారయ్యా దేవుని రాకడ వచ్చేస్తుందని, మరలా నువ్వు చెప్తున్నా అసలు ఇప్పుడు వస్తుంది దేవుని రాకడ అంటుంది. అంటే ఆ తల్లిగారికి ఏం లేదో తెలిసి విశ్వాసం లేదు. ఏమండి, దేవుని రాకడ కోసం నీ చిన్నప్పటి నుండి వింటున్నావు, మరలా నువ్వు చెప్పడం ప్రారంభించి నువ్వు చెబుతున్నావు, నీవు కూడా నీ తరము ఆటోమేటిక్గా అయిపోతుందేమో కానీ దేవుని రాకడ రావట్లేదు, మరి ఎప్పుడు వస్తుందయ్యా అని అడుగుతుంది ఆ తల్లి. ఏమండి, చాలామందికి నేటి జీవితంలో నేటి యొక్క విశ్వాసంలో ఉన్నదేంటో తెలుసా? మా చిన్నప్పటి నుండి చెప్తున్నారు, మా తాతల కాడి నుండి చెప్తున్నారు దేవుని రాకడని. అసలు రాకడంటే వస్తుందా? ఏమండి, ఆయన చెప్పినవాడు చెప్పినట్లుగా చేయకుండా ఉండడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని వెంట పెట్టుకుని వస్తాడు ఆయన. ఏమండి, మనకు విశ్వాసం ఉండాలి, నమ్మాలి. క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ప్రారంభించబడింది. కాబట్టి మనమందరం దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన పరిస్థితులు ఎంతైనా మన ముందుకు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని రాకడ సాదృశ్యంగా దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో నీతిమంతులుగానే ఉన్నారు, కానీ చాలామంది దేవుని రాకడకి ఎత్తబడలేనంత నీతిమంతులుగా ఉన్నారట. ఏమండి, ప్రార్థనా పరులే కానీ దేవుని రాకడలో ఎత్తబడలేనంత ప్రార్థనా పరులు అన్నమాట. ఇలా కూడా చేస్తారు అయ్యారు. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడినని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. మేము ఎప్పుడో బాప్తీసం పొందేసాం, ఎప్పుడో దేవుని రాకడికి సిద్ధపడిపోయాం, ఇప్పటికి మా విశ్వాసంలో స్థిరపరచబడ్డాం, అన్ని అనుభవాలు మాకు ఆటోమేటిక్గా మేము తెలుసుకున్నాం. మరి దేవుని రాకడికి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాం. మరి దేవుని రాకడలో ఎత్తబడలేమని మీరే చెప్తే ఎట్లాగా అని మీకు ఆలోచన రావచ్చు. అందరినీ నేను అనట్లేదు, కానీ కొంతమంది దేవుని రాకడికి ఇప్పటికీ ఎత్తబడలేనంత బలహీనమైన స్థితిలో ఉన్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదండి. దేవుని రాకడలు ఎత్తబడలేనటువంటి బలహీన స్థితిలో ఎందుకున్నారు? అసలు దేవుని రాకడికి మనం ఎందుకు సిద్ధపడాలో కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని మీరు చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదువుదాం. 7వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఎవరును మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి, నీతిమంతుడు అయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు మాత్రమే నీతిమంతుడట. నీతిమంతుడు ఎట్లా అవుతాడనంటే రక్షణ పొందితేనే నీతిమంతుడు అయిపోడు, నీతిని జరిగిస్తూ ఉండాలి జీవితకాలం అంతా కూడా. పౌలయ్య గారు తన పత్రికలో రాస్తూ అంటాడు, ఇలాగేమనో తెలుసా? ఇదిగో మీరు పొందిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా కాపాడుకోండి. మనం పొందుకున్న రక్షణ భయంతో
వణుకుతో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమవుతుందయ్యా అని అంటే అపవాది దుష్టుడు వచ్చి ఆ రక్షణ అనే వస్త్రాన్ని ఎత్తుకుని పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను ఎప్పుడో ప్రార్థన చేశానయ్యా, ఎప్పుడో ఆత్మతో నింపబడ్డాను, ఎప్పుడో పరిశుద్ధాత్మను పొందాను, ఎప్పుడో ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇప్పుడు మాత్రం అంత పరిశుద్ధంగా లేకుండా ఉండలేకపోతున్నాను. నా పరిస్థితులు చూస్తే ఒకప్పుడు భక్తిగానే ఉన్నాను కానీ ఇప్పుడు భక్తిగా లేకుండా ఉంటున్నాను అని చాలామంది నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వారిని చూస్తే నీతిమంతుడు ఎలా అవుతాడనంటే నీతిని జరిగించేవాడు మాత్రమే నీతిమంతుడు అవుతాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిని జరిగిస్తూ ఉండాలి దినదినము. క్రైస్తవ భక్తి అనేది ఒకరోజు చేసి ఊరుకునేది కాదు, ఒక వారం చేసి ఊరుకునేది కాదు, ఒక నెల చేసి, ఒక సంవత్సరం చేసి, ఒక 10 సంవత్సరాలు చేసి వదిలేసేది కాదు. క్రైస్తవ జీవితం అనేది మన జీవితం, మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం భక్తి చేయాలి. అవునని ఏకీపిస్తారా మీరు? ఏమండి, ఖచ్చితంగా మన జీవితాంతము దేవుని రాకడా లేకపోతే మన పోకడా ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం నీతిమంతులుగానే ఈ లోకయాత్రను మనం ముందుకు కొనసాగించుకోవాలి. ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, మరి నీతిని కొనసాగిస్తున్నారా? నీతిమంతులుగానే కనబడుతున్నాము, కానీ నీతి అనేది, మన పరిశుద్ధత అనేది మన జీవితంలో కనబడుతూ ఉందా? ఒక చిన్న సందర్భం మీతో చెప్పాలి. ఒక యజమానుడి గట ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. కుమార్తె పెద్దది, కుమారుడు చిన్నవాడు. ఆ యజమానుడికి 100 బాతులు ఉన్నాయి. 100 బాతులు ఉంటే ఆ యజమానుడు దూరాంతరం, దేశాంతరం వెళుతూ తన యొక్క కుమారుడితో చెప్తున్నాడట, అరే నాన్న, చిన్నపిల్లడివి, జాగ్రత్తగా నీకు ఇవ్వబడుతున్న ఆ 100 బాతులను జాగ్రత్తగా కాపాడు, జాగ్రత్తగా ఉంచు, మరలా వచ్చి నేను నిన్ను లెక్క అడుగుతాను. అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు బాతులన్నింటిని చెప్పాలరా అని చెప్తే, సరే డాడీ అని చెప్పాడు. అప్పగించిన వెళ్ళిపోయిన ఆ తండ్రి వెళ్ళిపోయాడు. కానీ 1 రోజు 2 రోజులైంది, వారం అవుతుంది, ఇంకా రావట్లేదు. ఈ పిల్లోడు ఆడుకుంటూ ఒక బాల్ ఆట ఆడుతూ ఒక బాల్ తగిలి ఒక బాతు చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత తన అక్క ఆ విషయాన్ని చూసిన తర్వాత వెంటనే ఆలోచన చేస్తూ ఉంది, ఇదిగో తమ్ముడా, చంపేసావా బాతుని? డాడీ 100 బాతులు ఇస్తే ఒక బాతుని చంపేసావు కదరా అని చెప్పడం ప్రారంభించిందట. వెంటనే అక్క, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దానంటే తన ఆ సహోదరి ఒక కండిషన్ పెట్టింది, ఇదిగో నేను ఉదయమే లేచి చీపురిచ్చుకుని ఊడ్చేస్తున్నాను కదా, ఉదయమే లేచి ఒంట్లన్నీ తోముతున్నాను కదా, ఉదయమే లేచి ప్రతి పని నేను చేస్తున్నాను కదా అమ్మకి, కాబట్టి అమ్మకే నాన్నకి విషయం చెప్పకూడదంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రతిరోజు ఉదయమే లేచి నువ్వు ఆ పనులు చేయాలరా అని చెప్పిందట. ఇక ఆడు డైలీ పడుకుని లేటుగా లేచినట్టుగా వాడు ఆ రోజు కూడా లేటుగా లెగిస్తున్నాడట. తొందరగా లేచినాక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా లెగరా అని అంటే వెంటనే అంటున్నాడట, నేను లెగను అని అన్నాడట. ఎందుకు లెగరా? బాతు విషయం చెప్పేస్తా డాడీతో అన్నదట. వెంటనే కంగారు వచ్చేసింది, అమ్మో బాతు విషయం చెప్పేస్తానంటుంది అని తొందరగా వెళ్ళి పనులన్నీ పెట్టేశాడు. ఏమండి, మరలా సెకండ్ డే కూడా సేమ్ అలాగే మరలా పండుకుని ఉంటే, ఇంకా లేకుండా ఉంటే తన తండ్రి ఇంకా రాలేదు. ఆ రోజు కూడా తొందరగా తన సహోదరి వెళ్ళి, ఒరే తమ్ముడా లెగిస్తావా లేగవా అన్నదట. ఏంటి అనంటే, ఇదిగో బాతి విషయం డాడీతో చెప్పేస్తానని పదే అని ఇక తమ్ముడితో అన్ని పనులు చేయించేస్తూ ఉంది. చాలా కష్టం అనిపిస్తూ ఉంది తమ్ముడికి. ఏ రోజు పని చేయనోడేమో, గారాభంగా పెరిగినోడేమో, ఏమండి చిన్నోడేమో వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇష్టంగా పెంచుకున్న తన కుమారుని బట్టి ఏ పని చేయించేవారు కాదు. తల్లిదండ్రులు ఎప్పుడైతే లేరో ఇక అక్క పెత్తనం ఎక్కువైపోయింది. తమ్ముడు పని అంతా తమ్ముడే చేయాల్సి వస్తుంది, అక్క పని కూడా. ఇంకెలాగా జరుగుతున్న సందర్భంలో తన తండ్రి తల్లి ఒక రోజున రానే వచ్చారు. అన్ని విషయాలు చక్కబెడతా ఉన్నారు. కొడుకునైతే బాతుల కోసం అడగలేదు, కానీ ఏమైనాయో అడగలేదు. అయితే తర్వాత రోజున కూడా ఉదయాన్నే లేచి అక్కని లేపితే తన తల్లి వచ్చి ఈవిడ తన సహోదరుడి దగ్గరికి వెళ్ళి, ఒరే తమ్ముడా లెగరా అన్నదట. ఎందుకు లేవాలా అన్నాడట. వెంటనే అంటుందట, బాతు చెప్పేస్తా డాడీకి అన్నదట. వెంటనే కంగారు వచ్చేసింది. మరలా వెళ్ళి అంట్లన్నీ తోమేశాడు, మరలా ఇల్లంతా ఊడ్చేశాడు, చక్కగా అన్ని పనులు చేస్తున్నాడు. ఈడేంటి అసలు ఏ రోజు పని చేయనుడు, ఈరోజు పని చేస్తున్నాడేమోనని తల్లిగారు అలా చూస్తూ ఉంది ఆశ్చర్యపోయి. ఇలా చేస్తున్న సందర్భంలో ఏమండి ఇలా ప్రతిరోజు హింసించేస్తుంది, ప్రతిరోజు ఏడిపిస్తుందని తన అక్క వెంటనే ఏదైతే అయింది
తండ్రితో చెప్పేద్దాం, ఇక ఈ పని సాగరం నేను చేయలేను అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఒక విషయం చెప్పాలి డాడీ అన్నాడట. ఏంట్రా చెప్పరా అనంటే వెంటనే వాళ్ళ డాడీతో చెప్పడం ప్రారంభించాడు. డాడీ 100 బాతులు నాకు అప్పగించావు కదా, నువ్వు లెక్క పెట్టుకోలేదేమో వచ్చిన తర్వాత, ఇదిగో 100 బాతుల్లో ఒక బాతు నేను ఆడుకుంటూ ఉండగా ఇదిగో దెబ్బ తగిలి అది చచ్చిపోయింది డాడీ అని చెప్పాడట. వెంటనే తన తండ్రి అన్నాడట, చచ్చిపోతే చచ్చిపోయింది లేరా, బాతులన్నీ ఆవిడ నీయే కదరా అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆస్తి అంతా నీదే కదరా, పోన్లే పోతే పోయిందిలే, బాతు కోసం నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే ఆ రోజు చెప్పేశాడు. కుదిరింగెళ్ళి మనశ్శాంతిగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత వెంటనే ఉదయమే లేచి తన అక్కను లేపితే అక్క వచ్చి తమ్ముళ్ళు లేపుతూ ఉంది. అరే తమ్ముడా లేగరా అని అంటే నేను లేగనా అన్నాడట. ఎందుకు లేక డాడీతో చెప్పేస్తా, చెప్పుకుంటే ఏమన్నాడో తెలుసా, చెప్పుకుంటే చెప్పుకో, ఆల్రెడీ నేను చెప్పేసా డాడీ నన్నేమే. ఏమండి చెప్పెత్తే ఆ ధైర్యం వేరు, చెబితే మనం ఒప్పుకుంటే ఆ ధైర్యం ఆ సంతోషం వేరు. దేవునితో చెప్పుకోకపోతే ఆ బాధ ఆ దుఃఖం అనేది మన జీవితంలో ఎప్పటికీ అలాగే మిగిలిపోయి ఉంటుంది. చాలామంది జీవితాల్లో అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు గొప్ప కనికరాన్ని పొందుకుంటాడండి. నిశ్చయముగా మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఒప్పుకోవాలి. అయ్యా నన్ను కడిగయ్యా, అయ్యా నన్ను పరిశుద్ధపరచున ఆయన, అయ్యా ఈ విషయంలో ఫలానా విషయంలో నేను జారిపోతున్నానేమో, తొట్టిల్లిపోతున్నానేమో. ప్రతి హృదయాంతరంగానికి వారి యొక్క జీవితం ఏంటో వారికి తెలుసు. కాబట్టి మన జీవితాల కోసం మనమే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడికి క్షమించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధమేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే అక్క తమ్ముడు స్టోరీలాగా బాతు స్టోరీలాగా మన జీవితం కూడా ఉంటుంది. చెప్పేస్తానంటాడు, ఈడేమో లేచెళ్ళి పని చేయాల్సి వస్తుంది. అపవాదు కూడా మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఇదిగో మీ డాడీతో చెప్పేస్తా అని మనం ప్రతి విషయంలో కంగారు పడవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే నీతిమంతుడైతే ఖచ్చితంగా రక్షించబడాలి. ఏ నీతి చేయాలి, ఏ భక్తి చేయాలి, 3 రకాల అనుభవాలు ఉంటాయండి. ఆ రక్షణ పొందడానికి 3 దశలు అనేది ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, తర్వాత చదువుకోండి. పొందిన రక్షణ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదువుకుంటే అక్కడ ఆల్రెడీ పొందిన రక్షణ అనే అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక మాటను చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారమ్మా. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, దేని చేత రక్షించబడ్డాం? మన క్రియల వల్ల కాదు, మనం నీతిమంతులమని రక్షించబడలేదు, మనం ఏదో పెద్ద పరిశుద్ధులమని కాదు, కానీ దేవుని కృపచేతనే మనం అందరం రక్షించబడ్డాం. దేవుని కృపే. మనం అతిక్రమాలు చేసినా, మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా, గత కొంతకాలంలో మనం దేవునికి నచ్చనట్లు బ్రతికినా కానీ దేవుడు తన కృప చొప్పున మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఉచితంగా మనందరికీ రక్షణ అనుభవాన్ని ప్రభువు దయచేశాడు. దీనిని ఏమని చెప్పొచ్చు అని అంటే పొందిన రక్షణ అని చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పొందుచున్న రక్షణ అనుభవాన్ని మనం చూస్తాం. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఏమండి, ఇది సిలువను గూర్చిన వార్త. ఏ వార్త అంటే ఇది? సిలువను గూర్చిన వార్త. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, నశించిపోచున్న వారికి వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. మనుషులందరూ అనుకుంటారు, వీళ్ళేంటిరా ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళేంటి ఉపవాసం ఉన్నారు, వీళ్ళేంటి భక్తి చేస్తున్నారు, దేని కొరకు? దేవుడు యేసయ్య వస్తున్నాడురా అని అంటే వాళ్ళు అంటారు, యేసయ్య బాబు మీతో చెప్పేశాడు వస్తున్నానని. మాతో చెప్పాడు. ఆయన వస్తానన్న ఆయన రాజ్యాన్ని వెంట పెట్టుకుని మన కొరకు వస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమంటే ఆయన వస్తాడు త్వరలో. ఆయన స్థలాన్ని సిద్ధపరచి వెళ్ళుచున్నానని చెప్పాడు. ఆయన నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు నేను ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఆయన మరలా త్వరలో రాబోతామన్నాడు. మీరు ఆలకించగలిగితే ఆయన త్వరలోనే రాబోతున్నాడు. ఖచ్చితంగా మనం అందరము అన్ని జనులకి వార్తను వింటే ఎర్రితనంగాను మనం ఏదో పిచ్చోళ్ళంగా కనబడతా ఉంటాం. ఏమండి, చాలామంది యేసు ప్రభు రాబోతున్నాడు అని అంటే మీకు తెలుసా? నిజంగా వచ్చేస్తున్నాడని మీతో దేవుడు చెప్పాడా?
ఏమో ఎంత ఎగచాలనగా మాట్లాడట్లేదు నేటి దినాల్లో, ఎంత హేళన చేయట్లేదు, దైవజనులు కొట్టట్లేదా, దైవజనులు భయంకరంగా బూతులు మాట్లాడట్లేదా, భయంకరంగా తిట్టట్లేదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే వాళ్ళకి వెర్రితనంగా కనబడుతుంది ఈ భక్తి అంతా కూడా. కానీ మనకు మాత్రం తెలుసు యేసయ్య త్వరలో రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం తర్వాత చదివితే అక్కడ కూడా మనం చదువుకోవచ్చు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 13-11లో కూడా చదివితే పొందబోయే రక్షణ అనుభవాన్ని కోసం అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పొందబోయే రక్షణ అనేది 3 దశల కింద, 3 అనుభవాల కింద ఉంటుంది. ఒకటి ఆల్రెడీ పొందిన రక్షణ, రెండవది దినదినము పొందుచున్న రక్షణ, మూడవది పొందబోయే రక్షణ. ఏంటి పొందబోయే రక్షణ అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం రక్షించబడతాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వస్తున్నాడా? విశ్వాసం ఉందా? లేకపోతే అమ్మగారు అన్నట్టు బాబా మీ చిన్నప్పటి నుండి చెప్తున్నారు కానీ ఇంకెక్కడ వస్తున్నాడు? అదా మన విశ్వాసం? ఏ ఏండ్ల పరిశుద్ధులకి విందవబోతుంది, ఆయన త్వరగా రాబోతున్నాడు భూమి మీదకి. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ మనం చూడబోతున్నాం. బైబిల్లో చదువుకుని వింటున్న ఆ పరిశుద్ధుల యొక్క రాకడ అనుభవాలన్నిటిని కూడా మనం కళ్ళారా చూడబోతున్నాం. పేతురయ్య గారి కోసం మనం వింటున్నాం కానీ ఎప్పుడు ఆయన ముఖాముఖిగా చూడలేదు. దేవుని రాకడలో మనం ఆయన ముఖాన్ని చూడబోతున్నాం. అబ్రహామును చూడబోతున్నాం, ఇసాకును చూడబోతున్నాం. ఏమండి, పరిశుద్ధులు అనేక మందిని మనం చూడబోతున్నాం. ఆ పరిశుద్ధుల సమూహముతో కలిసి నిత్యానందంలో మనం కూడా ఆయనతో కలిసి సంతోషించబోతున్నాం. మనకు ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలంటే ఆల్రెడీ రక్షణ పొందాలి. రెండవది దినదినము మన పాత్రలు మనం కడుక్కుని రక్షణ అనుభవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి రక్షించబడాలి. రక్షించబడితేనే 1000 ఏండ్ల విందు, రక్షించబడితేనే దేవుని రాకడికి సిద్ధపాటు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకీ రక్షించబడ్డాము అని మనం ఆలోచన చేస్తే చాలామంది నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు నీతిమంతులుగానే ఉన్నారు కానీ వాళ్ళ జీవితం ఎందుకనో దేవుని రాకడికి సిద్ధపడకుండా ఉండిపోతున్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 18-14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు చెప్పాను. చాలండి. ఇక్కడ 2 వ్యక్తుల కోసం ప్రభు మాట్లాడాడు. ఒకడు పరిసేయుడు, ఇంకొకరు సొంకరి. ఏమండి, పరిసేయుడు హెచ్చించుకుని ప్రార్థన చేశాడట, సొంకరి చాలా తగ్గించుకుని ప్రార్థన చేశాడు. వాళ్ళిద్దరూ చేసిన అనుభవాలను మనం చూస్తే ఇద్దరూ ఉపవాసం ఉండేవాళ్ళే, ఇద్దరూ పాటలు పాడేవాళ్ళే, ఇద్దరూ దేవుని మందిరములో ఉన్నవాళ్లే, ఇద్దరూ దేవుని స్తుతించే అనుభవం ఉన్నవాళ్లే, ఇద్దరూ ప్రార్థన చేసేవాళ్లే. అవునంటారా కాదంటారా? ఏమంటే ఇద్దరు ప్రార్థన చేశారా లేదా? ఇద్దరూ దేవుని కానుకిచ్చేవాళ్ళ కాదా? ఇద్దరూ దేవుని మందిరానికి వచ్చారా లేదా? వాస్తవం చూస్తే ఇద్దరిని చూస్తే ఇద్దరూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒకే అనుభవంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించగలిగితే ప్రభు చెబుతున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. ఏమండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, పరిసేయుడు నీతిమంతుడిగా తీర్చబడడానికి గల కారణం ఏంటనంటే, ఏమండి, సొంకరి అతడు చేసిన భక్తల్లా కూడా, అతను చేసిందల్లా కూడా కేవలము పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని మందిరానికి వచ్చేవాడు, అన్నీ చేసేవాడు. కానీ దేవుని రాకడికి సిద్ధపడే అంత అనుభవం అతని జీవితంలో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని మందిరంలో పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. ఏమండి, అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ రాకడలో కనపడరు ఈ భక్తులందరూ. ఎందుకంటారు? ఏమండి, వీళ్ళందరూ దేవుని రాకడ కనిపించరు. ఎందుకో తెలుసా? సగం సగం భక్తి వీళ్ళదంతా కూడా. ప్రార్థన చేస్తున్నామా అని అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటున్నారంటే వారమునకు 2 వారాలు ఉపవాసం చేస్తున్నాడట.
ఏమండి, అలాగే దశమాంసం అంతటిని కూడా దేవుని మందిరంలో ఇస్తున్నాడు అనంటే పరిచయుడు దశమ భాగాన్ని అంతటిని కూడా దేవుని మందిరంలో ఇస్తున్నాడట. మరి ఎందుకు నీతిమంతుడు కావలేకపోయాడంటే గల కారణం ఒక్కటే, అతడు రాకడలో ఎత్తబడి అంత భక్తి జీవితాన్ని అతడు కాపాడలేకపోయాడు. నేటి జీవితాల్లో మనం చూస్తే ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, దశమభాగం ఇస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ రాకడకు సిద్ధపడ్డావా అని అంటే కళ్ళు అలా చూసి అయ్యా ఇంకా రాకడంటే ఏంటోనయ్యా అన్నట్లుగా చూస్తున్నారు. ఏమండి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మనం అందరం ఎత్తబడే స్థితిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాదృశ్యాన్ని మీతో చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లిగారికి ఒక రోజున ప్రభు మాట్లాడట్లేదని ఎందుకో బాధ అనిపించి దైవజనుడితో చెప్పిందట. దైవజనుడా దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఎందుకనో ఒక వారం నుండి 10 రోజుల నుండి ప్రభు నాతో మాట్లాడట్లేదయ్యా, ప్రభు నాతో మాట్లాడట్లేదు కాబట్టి నా కోసం ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు అన్నారట, సరేనమ్మా ప్రార్థన చేయమంటున్నావు, దేవుడు నీతో మాట్లాడట్లేదు అంటున్నావు కాబట్టి ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా అని చెప్పాడట. సరేనని ఈవిడ వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పినా నాతో చెప్పాలంది. సరేనమ్మా ఖచ్చితంగా చెప్తానన్నాడు. వెంటనే ఆవిడ వెళ్ళిన తర్వాత రాత్రి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో పలానా సహోదరితో నువ్వెందుకనో మాట్లాడట్లేదు అంట కదా నాయన, ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఏంటి అని దేవుణ్ణి అడగడం ప్రారంభించాడట దైవజనుడు. దేవుడు ఖచ్చితంగా దైవజనుడికి తెలియజేశాడు. కలలో ఒక ఇత్తడి సొమ్ము లాంటి దాన్ని ఒకడు చూపించాడట దేవుడు. ఇత్తడి సొమ్మును చూపిస్తా ఉంటే ఇత్తడి సొమ్ము ఏంటి కలలోకి వచ్చింది, పలానా ఆవిడ కోసం నేను ప్రార్థన చేశాను కదా ఏం జరిగింది అన్న, వినండి, పలానా ఆవిడ కోసం కదా నేను ప్రార్థన చేశాను ఏం జరిగింది అని ఆలోచన చేస్తూ ఉంటే ఇత్తడి సొమ్ము కలలో వచ్చిన తర్వాత ఆ తల్లిగారిని పిలిపించాడట ఉదయమే పాస్టర్ గారు. పిలిచిన తర్వాత ఆవిడ వచ్చి కూర్చుంది. అయ్యా పాస్టర్ గారు ప్రైజ్లాడండి, ప్రైజ్లాడమ్మా, దేవుడు నా కోసం ఏమన్నా మీతో మాట్లాడాడు అయ్యా అని అన్నది. అమ్మా, దేవుడు నీకోసం నాతో మాట్లాడాడో లేదో చెప్పడానికి నేను పిలిపించా, కుదురుగా కూర్చో, నువ్వేమి కేకలేయొద్దు, ఏమి అనొద్దు. దేవుడు ఎందుకనో రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఇత్తడి సొమ్ము ఒకటి చూపించాడమ్మా అని అన్నాడట. వెంటనే ఆవిడ కిందడిపోయి ఏడవడం ప్రారంభించిందట. ఇత్తడి సొమ్మేనయ్యా అని అన్నదట. ఇత్తడి సొమ్మేనమ్మా, దేవుడిని నాతో చూపించాడమ్మా అని అంటే కింద పడిపోయి దొరులతో దైవజనుడిని ఆ పట్టుకుని ఏడుస్తూ ఉందట. అయ్యా దేవుడే చూపించాడు కదయ్యా, దేవుడే చూపించాడు. ఏంటమ్మా అసలు జరిగింది ఏంటో చెప్పని కూర్చోబెట్టి కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం జరిగిందమ్మా అని అడిగితే అప్పుడు చెప్పడం ప్రారంభించిందట. అయ్యా ఏం లేదయ్యా, ఎదుగో నేనేమో సంఘ పెద్దమ్మని, ఈవిడేంటి సంఘ పెద్దమ్మ, వాళ్ళ హస్బెండ్ ఏమో ఆ గ్రామ పెద్ద అంట. వాళ్ళ హస్బెండ్ ఏమో మా హస్బెండ్ గ్రామ పెద్ద కదయ్యా, ఇదిగో ఆయనేమో పెళ్ళిళ్ళ పెద్ద, నేనేమో పేరంటాల పెద్ద. ఆయనేంటి పెళ్ళిళ్ళ పెద్ద, నేనేమో చర్చికి వచ్చి ఆవిడే సంఘ పెద్దమ్మే, ఏమంటే పేరంటాల పెద్ద అనమాట. నేనేమో పేరంటాల పెద్దయ్యా, ఇదిగో ఇలా జరుగుతూ మా ఆయనేమో సంబంధాలు సెట్ చేస్తూ ఉంటాడు, నేను ఆ సంబంధాలకు వెళ్ళి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ ముగించుకుంటూ వస్తూ ఉంటాను, ఇలా జరుగుతుందయ్యా కొంతకాలం నుండి అని చెప్పిందట. సరేనమ్మా మంచిదే, ఏం జరిగిందో చెప్పానంటే అలా జరుగుతున్న సందర్భంలో ఒక పెండ్లికి వెళ్ళానయ్యా మన ఊరిలోనే. ఒక పెండ్లికి వెళ్తే ఆ కొత్త యొక్క కోడలు గారు ఒక ఇత్తడి సొమ్ముని తీసుకొచ్చిందయ్యా అన్నదట. అవునమ్మా, మరి ఏం చేసావు, ఏం చూసావు అని అంటే ఆ ఇత్తడి సొమ్మును చూసిన వెంటనే నాకు అనిపించింది దాన్ని తీసుకోవాలనిపించింది అయ్యా అన్నదట. తీసుకున్నావా అన్నాడు. తీసుకున్నానయ్యా. తీసుకుని ఏం చేసావు? ఏం లేదయ్యా, తీసుకుని చాలా జాగ్రత్తగా, ఆ రోజుల్లో మట్టుకోడలు కదండి, మట్టుకోడను సగం తొలిచి ఆ మట్టుకోడను సగం తొలిచిన తర్వాత దానిలో ఇత్తడి సొమ్ము పెట్టి ఎవరికి కనపడకుండా శుభ్రంగా మట్టేసి అలికేసి. ఈ విషయం 2 కళ్ళు, నా కళ్ళుకి తప్పితే ఇంకే వేరే కంటికే తెలియదు. అసలు తీసుకున్నట్టుగా ఎవరికి తెలియదు, నాకే తెలిసే విషయం దేవునికి తెలిసిపోయింది కదయ్యా, నీతో దేవుడే కదా చూపించి మాట్లాడేశాడు అని అంటే, ఇంకా దేవుడే చూపించాడు కదా అంటావు సైతానా, ముందెళ్ళి ఆ సొమ్మునెత్తికి రా అన్నాడట పాస్టర్ గారు. ముందెళ్ళి సొమ్మును ఎత్తుకురానంటే అయ్యా ఇప్పుడు వెళ్తే మా ఆయన ఆ ఎత్తడి సొమ్ముని తీసేలోపే నన్ను చంపేస్తాడయ్యా, బతకనివ్వడు, ఆయన గ్రామ పెద్ద కదా, 10 మందికి సమాధానం చెప్తూ ఉంటాడు, అలాంటి పరుగు కలిగిన కుటుంబం అది, తీసుకెళ్ళి ఆ సొమ్ముని తీసాను అనుకోండి ఈ లోపు వచ్చాడు అనుకోండి నన్ను చంపేస్తాడు, కాబట్టి అందరూ పడుకున్నప్పుడు తెల్లవారుజామున చాలా జాగ్రత్తగా ఆ మట్టంతటిని కూడా తీసి ఆ సొమ్ముని తీసి పట్టుకొస్తానయ్యా అన్నదట.
సరేనమ్మా అని తెల్లవారుజామున అందరం పడుకున్న తర్వాత ఆ మట్టి సగం తీసి ఆ సొమ్ముని తీసి బయటికి ఉదయమే వేకుజాముని చెంగుచాటును పట్టుకుని పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వచ్చి అలా పెట్టి మరలా అంటుందంట, అయ్యా ఈ సొమ్మునే కదయ్యా దేవుడు చూపించాడు. సైతానా అసలు నీకు బుద్ధి ఏమన్నా ఉందా అని దైవజనులు తిట్టి, ఆ సొమ్ము ఎవరిదో చెప్పు అని అంటే అప్పుడు చెప్పడం ప్రారంభించిందంట, మన చర్చిగా వస్తుంది కదయ్యా మార్తమ్మ అనే ఒక ఆవిడ, వాళ్ళ కొత్త కోడళ్ళు ఇంటికి వస్తా ఇత్తడి సొమ్ముని తీసుకొచ్చుకుంది, ఆ సొమ్మేనయ్యా ఈ సొమ్ము అని అన్నదంట. అప్పుడు వెంటనే అన్నాడట, అయితే నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళి పాస్టమ్మ గారితో మాట్లాడుతూ ఉండు, ఆ తల్లిగారు నేను పిలిపించి ఆవిడ సొమ్ము ఆవిడకి ఇప్పించేస్తానంటే, మన చర్చిలో ఉన్న చిన్నపిల్లోడు లాంటి ఓ పిల్లోడిని పిలిచి నువ్వు త్వరగా వెళ్ళి ఆ పలానా మార్తమ్మ గారిని పిలవరా అంటే వాడు వెళ్ళి మార్తమ్మ నీ పాస్టర్ గారు ఎందుకనో తొందరగా రమ్మన్నారు అని అంటే వెంటనే ఆవిడ కంగారుగా చర్చికాడికి వచ్చిందట. అయ్యా వందనాలమ్మ కూర్చోండమ్మా అని చెప్పి ఆ మంచి చెడ్లు మాట్లాడిన తర్వాత వెంటనే ప్రారంభించే ఆ పాస్టర్ గారు అన్నారట, అమ్మా మీ ఇంట్లో ఇత్తడి సొమ్ము ఏమన్నా పోయిందమ్మా అన్నాడట. అయ్యా మా కొత్త కోడళ్ళు వస్తా 2 ఇత్తడి సొమ్ములు తీసుకొచ్చుకుందయ్యా, ఒక ఇత్తడి సొమ్ము ఆ రోజు నుండి ఈ రోజుకి కనపడలేదయ్యా, నిజంగా పోయిందయ్యా, మీకేమైనా తెలిసిందా అని అన్నదట. నాకు తెలియడం ఏంటి తల్లి, అసలు ఇత్తడి సొమ్ము కోసం నీ ఇంట్లో ఏమైనా పోయిందని నాకేమైనా తెలుసా, దొంగోడు ఏమన్నా నాతో చెప్పాడు అనుకున్నావా? లేదు, నువ్వు ఏమి అనవు కదా ఇత్తడి సొమ్ము నీకు ఇచ్చేస్తేనే, ఏమి అన్నయ్యా, తిట్టవు కదా తిట్టనయ్యా, నువ్వు కేకలేవు కదా కేకలేనయ్యా, ఇచ్చేస్తాను తీసేసుకుంటావా ఇచ్చేస్తాను, కానీ వాళ్ళు ఎవరు దొంగతనం చేశారో నాతో చెప్పే అయ్యా అన్నదట. మర్యాదగా సొమ్ము ఇచ్చేస్తున్నాను పట్టుకెళ్ళిపో అని అంటే, కాదయ్యా ఈ సొమ్ము నాదే, కానీ దయచేసి ఆ సొమ్మును దొంగతనం చేసిన ఆవిడ ఎవరో చెప్పమంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తే ఏమవుతుంది, సంఘంలో ఇద్దరికే గొడవలు అయిపోతాయి. పాస్టర్ గారి బాధ పాస్టర్ గారిది, ఆవిడ బాధ ఆవిడది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. ఏమంటే పాస్టర్ గారు మాత్రం ఏం చేస్తారు, పాస్టర్లకు వచ్చే బాధలు మామూలు బాధలు కాదు. పాస్టర్లు అలాగ ఉంటారు అనుకుంటారు, కానీ చాలామంది వాళ్ళకున్న టెన్షన్స్ తలపోటు మామూలు కాదనమాట. ఇద్దరు గొడవ పెట్టేసుకుంటారు, మరలా మా దగ్గరికి వస్తారు, ఆ సెటిల్మెంట్లు మేమే చేయాలి. ఏమంటే ఒకే సంఘంలో ఉంటారు, లేనిపోని తలపోట్లన్నీ మా మీదకి తెచ్చి పెడతా ఉంటారు. కాబట్టి అలాగా ఆవిడ చెప్పయ్యా అని అడుగుతూ ఉంటే వెంటనే ఆవిడ, అమ్మ నువ్వు కేకలేయకూడదు తిట్టకూడదు, ఒకవేళ ఆవిడని చూపిస్తాను నువ్వేమనకూడదంటే, సరేనయ్యా చూపిస్తే చాలయ్యా అన్నదట. సరేనని ఆవిడ్ని ఆ పలానా మరియమ్మ బయటికి రా అని అంటే మరియమ్మ గారు వచ్చారట. ఏ ప్రాలా నువ్వా అనుకుంటున్నారట. ఒకసారి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ముఖముఖాలు చూసుకుని నువ్వా ఏ ప్రాలా అని ఇద్దరు పట్టుకుని ఏడవడం ప్రారంభించారట. క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు అన్నారు, అమ్మా దేవుడు ఈ చిన్న విషయంలో కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమంటే ఈ చిన్న విషయంలో కూడా దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఒక నెల నుండి ఒక వారం నుండి 10 రోజుల నుండి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ చిన్న లోపాన్ని పట్టుకుని కూడా దేవుడు నీతో మాట్లాడడం ఆగిపోయాడు. కాబట్టి నువ్వు ఈ చిన్న విషయాన్ని ఏముందలే అని తీసిపాడేశావు, కానీ ఆ చిన్న విషయాన్ని కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. ఏమంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఏవో ఇస్తున్నాం, ప్రార్థనలో ఏకీవిస్తున్నాం, సమస్త కార్యక్రమాలన్నీ మనకు తెలుసు, ఏదైనా మనం ముందుండి చక్కబెడుతున్నాం. కానీ అన్ని పనులు చేస్తూ పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మలో నింపబడుతూ ఏదన్నా చిన్న లోపాన్ని పెట్టుకుని ఉంటే దేవుని రాకడలో మనం ఎత్తబడలేని బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుని రాకడలో ఎత్తబడలేం. ఏదైనా చిన్నది కావచ్చు, సెల్ ఫోనే కావచ్చు, టీవీయే కావచ్చు, లేకపోతే లోక సంబంధమైన ఆచారాలే కావచ్చు, అలవాట్లే కావచ్చు, పద్ధతులే కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా చిన్న పని కావచ్చు. దేవునికి నచ్చందేదో మనకు కూడా నచ్చకూడదో అది దైవజనులకి ఇష్టం కాదని మనం గుర్తెరగాలి. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. యేసయ్యకి నచ్చంది మనం కూడా నచ్చకూడదు. మనకి ఎలా నచ్చుతుంది? ఈ రోజున యవనస్తులు వివాహాలు చేసుకుంటా ఉంటే హల్దీ ఫంక్షన్ అని ఒక కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. హల్దీ ఫంక్షన్ అంటున్నారు. ఇది ఏమంటే ఆ రోజుల్లో ఏదో చేసేవాళ్ళు అంటే ఈరోజు దాన్ని కొంచెం ఇంగ్లీష్లో మార్చి హెల్దీ ఫంక్షన్ అంటున్నారు. ఏమంటే మందిరానికి వస్తాడు, పాటలు పాడుతాడు, దేవుని స్తుతిస్తాడు, కానీ వివాహం అనేసరికి దైవజనులు చెప్పినట్లుగా చేయడు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేయాలి. పాస్టర్ గారు పెళ్లి చేసేయండి వెళ్ళిపోండి, తర్వాత మేము స్టేజ్ మీద ఏం చేస్తాం? డ్యాన్స్లు వేస్తాం. ఏమండి
భయం లేని తరం ఈ రోజుల్లో కనబడతా ఉంది, సిగ్గులేని తరం కనబడతా ఉంది ఈ రోజుల్లో. పెళ్లి కూతురు నా చిన్నప్పుడు తల ఎత్తుకుని ఎవరినానో చూడాలంటే సిగ్గుపడేది. ఈ రోజున పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి స్టేజ్ మీద డ్యాన్సులు వేసేవాళ్ళు లేరా? వీళ్ళు క్రైస్తవులు కదా, ఏమండి దేవుని రాకడికి ఎత్తపడతారు ఇలాంటి వాళ్ళందరూ? చాలా చిన్న విషయమే, ఏం చేశానయ్యా నేను, డ్యాన్సే కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ చిన్న విషయాన్ని బట్టి దేవుని రాకడలో నువ్వు ఖచ్చితంగా ఎత్తబడలేవనే సంగతి నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున ఏదో విషయంలో బలహీనలైపోతున్నాం, ఏదో విషయంలో పడిపోతున్నాం. ప్రార్థన చేయకపోవడమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఏ పాపము చేయనయ్యా అంటారు, కానీ ప్రార్థన కూడా చేయట్లేదుగా, అమ్మా వాక్యం చదవట్లేదుగా. దురాభిమానమే పాపమని దేవుని వాక్యంలో రాయబడ్డది. ఏమండి సోదె చెప్పుట పాపమని దేవుని వాక్యంలో రాయబడ్డది. మనం చిన్న చిన్న విషయాలే కానీ బలహీనులైపోతున్నాం. దేవుని రాకడలో మనం ఎత్తబడలేనంత బలహీనంగా కనిపిస్తున్నాం దేవుని దృష్టికి. పరిచయుడు ప్రార్థనాపరుడే, ఏమన్నా సొంకరి ప్రార్థనాపరుడే. పరిచయుడు మందిరానికి వచ్చాడు, సొంకరి మందిరానికి వచ్చాడు. పరిచయుడు పాటలు పాడే అనుభవాలు ఉన్నాయి, సొంకరి పాటలు పాడే అనుభవాలు. ఒక రకంగా చెప్పాలంటే పరిచయుడికి దశభాగము యథావిధిగా ఇస్తున్నాడు. వారానికి ఎన్ని రోజులంట? 2 రోజులు ఉపవాసం ఉన్నాడంటండి. వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాడట. మనతో పోల్చుకుంటే పరిచయుడు చాలా చాలా అత్యధికమైన స్థాయిలో ఉండొచ్చు, కానీ పరిచయుడిలో లేనిదేంటో తెలుసా? దేవుని రాకడలో ఎత్తబడలేనంత స్థాయి అతని జీవితంలో ఉండిపోయింది. ఈ రోజున మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించగలిగితే పరిశుద్ధ లేఖనంలో చూడండి, లూకాసు వార్త నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. 2వ విషయాన్ని, దేవుని రాకడలో ఎత్తబడకపోవడానికి గల కారణం ఏంటనంటే లూకాసు వార్త 15 దేవుని వాక్యాన్ని చదువుదాం. 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏమండి ప్రభు మాట్లాడుతుంటున్నాడు, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులట. మారు మనసు లేని వాళ్ళు నీతిమంతులు ఎలా అయ్యారు? ఆలోచన చేశారా? మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అంటే వీళ్ళు, కానీ మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు పరలోకంలో బహు సంతోషపడతాడట. వీళ్ళు ఏ నీతిమంతులు అంటే, మాకు మారు మనసు అవసరం లేదు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, పుట్టు క్రైస్తవులం, మేము దేవుని మందిరాన్ని విడవకుండా వెళ్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్ని విషయాల్లో కరెక్టే, మాకు చాలు, ఈ భక్తి చాలు, ఈ పరిశుద్ధత చాలు, మేము చేసేది చాలు, మాకు చిన్ననాటి నుండి అన్నీ అలవరుచుకున్నాం. అయితే ఒకటి కొదువుగా ఉందని ఒక యవనస్తుడితో ప్రభు చెప్పినట్లుగా, ఏమండి చాలామంది జీవితాల్లో ఇంకా కొదువైపోయిన స్థితిలో ఒక్కొక్కటి మిగిలిపోతూ ఉంది. బాప్తిస్మ అనుభవం కావచ్చు అది, లేకపోతే మారు మనసు అనుభవం కావచ్చు. చాలామంది బాప్తిజం పొందిన తర్వాత మరలా పేకాడే వాళ్ళు కనపడతా ఉన్నారు. మీకు తెలుసా? బాప్తిజం పొందిన తర్వాత ఆ బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లో నిలబడే వాళ్ళు కనబెడతా ఉంటారు. బాప్తిజం పొందానని పేరు చెప్పుకొని అసలు ఎందుకు పొందాడు ఈయనగా తెలియదు, ఎందుకు ఇచ్చాడో పాస్టర్ గారికి తెలియదు అన్నట్లుగా వీళ్ళు చాలా బాప్తిజం పొందేసి ఏమండి మరలా పాపిష్టి కార్యాల్లో, లోక సంబంధమైన ఆచారాల్లో ఉండేవాళ్ళు కనిపించట్లేదా? ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనం అన్నీ కరెక్టే అనుకుంటున్నాం, కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మారు మనసు పొందకపోతే దేవుని రాకడికి ఎత్తబడలే. మారు మనసు పొందారా? యోహాను గారు మారు మనసు కొరకే కదా, ఇదిగో దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని ప్రకటన చేశాడు. పరిచయులు, శాస్త్రులు పొలోమని బాప్తీసానికి వచ్చేస్తూ ఉంటే వాళ్ళతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు సర్ప సంతానమా, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడని ప్రశ్న వేశాడు. అక్కడ వారిని గద్దించి వారితో బుద్ధి చెప్పాడంట యోహాను గారు. బాప్తిస్మానికి అయితే వస్తున్నారు, కానీ వాళ్ళు ఏమి లేదో తెలుసా? మారు మనసుకు తగిన క్రియలు లేవు వాళ్ళు. బాప్తిసం పొందడం ఇంపార్టెంటే కాదని నేను చెప్పట్లా, కానీ మారు మనసు కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు బాప్తిసం పొందాలి? మారు మనసు అనుభవం ఉన్న తర్వాత బాప్తిసంలోకి రావాలి. మారు మనసు ఎప్పుడు వస్తుంది? మారు మనసు అంటే ఏంటి?
అని అంటే మనం గతంలో చేసిన అతిక్రమాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నేను పాపినని ఒప్పుకుంటే దానినే దేవుడు ఏమని ముద్రించాడో తెలుసా? మారు మనసు అన్నాడు. ఆ మనసు మనకుంటే ఒక రకంగా ఒక దైవజనుడు చెప్తున్నాడు, మాయ మనసు పోవడమే మారు మనసు. దేవునికి స్తోత్రం. ఏ మనసు పోవాలి? మాయలు చేసే మనసు అంతా పోవాలి, మారు మనసు రావాలి చాలామందికి. ఆ మారు మనసు ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో గొప్ప అనుభవంలోనికి మనం ఖచ్చితంగా వచ్చేస్తామండి. పరిశుద్ధులే కానీ ఇంకా బాప్తీసం పొందకుండా ఉండిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ బాప్తీసం పొందట్లా. ఏమంటే రక్షించబడండి అని అంటే సంవత్సరాలు చర్చకొస్తారు కానీ కొంతమంది బాప్తీసం అంటే ఆమె దూరాన్ని ఉంటారు. బాప్తీసం పొందండి, దేవుని రాకడ సిద్ధంగా ఉందనంటే, అయ్యా మా ఆయన తీసుకున్నప్పుడు నేను కూడా కలిసి ఏంటంట వాళ్ళ హస్బెండ్ తీసుకున్నప్పుడు కలిసి తీసేసుకుంటాం అయ్యా. కొంతమంది చూడండి, అదిగా మా రక్షణ పొందండి అమ్మా అని అంటే, మా అత్తగారు తీసుకోమంటే తీసుకుంటానండి, లేకపోతే లేదండి అని చెప్పాడు. నేను ఒక చోటకి పరిచర్యకి వెళ్తే ఒక ఆవిడ అద్భుతంగా బైబిల్ చదివింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సహోదరిని అడిగా, బాప్తీసం పొందావమ్మా అని. ఆ తెల్లంది, ఏం బాప్తీసం ఇంకా పొందలేదయ్యా, బాప్తీసం పొందలేదమ్మా. అయితే ఈ ఉపవాస కుడుకులైనా బాప్తీసం తీసుకోమ్మా అని అంటే, తీసేసుకుంటాను పాస్టర్ గారు అని అన్నది. తర్వాత మళ్ళా నెక్స్ట్ సంవత్సరం కూడా అక్కడికి ఉపవాస గుడికలకి నేను ప్రసంగానికి వెళితే అక్కడ నిలబడిన తర్వాత ఆ చెల్లి కనపడట్లా, సహోదరి కనపడట్లా, అక్క అవుతుందిలే నాకు, ఆ పెద్ద ఆవిడ కనపడకపోతే వాక్యం చదివింది కదా పాస్టర్ గారు, ఆ గత సంవత్సరం ఆ చెల్లి లేకపోతే ఆ సహోదరి ఏదండి అని అడిగితే ఆవిడ చనిపోయిందండి అని. పాస్టర్ గారు చనిపోయిందండి అని చెప్పాడు. వెంటనే నేను అడిగాను, రక్షణ పొందిందయ్యా? రక్షణ పొందలేదు. రక్షణ పొందకుండానే చనిపోయిందయ్యా. చాలాసార్లు చెప్పాను కానీ రక్షణ పొందలేదయ్యా. ఏమండి పలుమార్లు చెప్పారు పాస్టర్ గారు, వెళ్ళి నేను కూడా చెప్పాను, చాలామంది దైవజనులు చెప్పారు, కానీ బైబిల్ అయితే చదివింది కానీ చెప్పండి దైవజనులకి వాక్యాన్ని అందించింది కానీ మారు మనసుకు తగిన ప్రతిఫలముగా బాప్తీసపు అనుభవంలోనికి రాలా. మీరు బాప్తీసం పొందారా అన్నా? మందిరానికి వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే, కానీ బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం లేకపోవడం అనేది చాలా భయంకరమైన అనుభవం అది. ఏమండి 99 నీతిమంతుల కంటే వాళ్ళు నీతిమంతులుగా అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏమి అవసరంలా, దేవుడు అవసరంలా, ప్రార్థన అవసరంలా, భక్తి అవసరంలా, చాలే మేము పుట్టుకాడు నుండి నీతిమంతులు అనుకుని చక్కబెట్టేసుకున్నారు వాళ్ళని. దేవుడు ఏమన్నాడంటే వాళ్ళ నీతిమంతుల విషయమై అవసరం లేదు, వాళ్ళకి ఒక పాపి బాప్తీసానికి మారు మనసుకి కొరకు ఎగిరిపడ్డమే నాకు పరలోకంలో గొప్ప సంతోషం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి బాప్తీసం పొందాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడైనా దేవుని రాకడ. చాలామంది తల్లులు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇప్పుడే ఎందుకయ్యా పిల్లోడు కదయ్యా, ఇప్పుడే ఎందుకయ్యా అవనస్తుడు కదయ్యా, ఇప్పుడే ఎందుకయ్యా యమనరాలు కదయ్యా, మళ్ళా పెళ్లి సంబంధాలు కుదురుతాయో? పెళ్లి సంబంధాల కొరక బాప్తీసాలు. ఒక సహోదరి మా చర్చకు వస్తుంది, ఆ సహోదరి చెప్తుంది, బాప్తీసం తీసేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ అంటుందంట, ఏమన్నా తెలుసా మా మదర్ గారు అంటున్నారు, నువ్వు బాప్తీసం వద్దంటే తీసేసుకున్నావు, ఇప్పుడు సంబంధాలు ఎలా వస్తాయి అనుకుంటున్నావు అని అంటుందట. ఏమండి బాప్తీసం తీసుకున్న దేవుడికి సంబంధం ఎలాంటి సెట్ చేయాలో దేవునికి తెలీదా? మనం పుట్టించిన దేవునికి మనకి ఏం కావాలో సమస్తము ఆయనకి తెలుసు. ఆయన చేతుల్లో పెట్టు, ఆయనకి ఏం కావాలో అడుగు. నీతిమంతుల ప్రార్థన ఆయన నిరాకరించి దాటిపోయే దేవుడు మాత్రం కాదు. మనము నీతిమంతుల గుండి ప్రార్థన చేస్తే నీకు మంచి హస్బెండ్ ఎత్తాడమ్మా దేవుడు. ఖచ్చితంగా మీ అమ్మగారు అనుకునే దానికంటే గొప్ప హస్బెండ్ దేవునికి దయచేస్తాడని చెప్పాను. మనం విశ్వసించాలి, ప్రార్థించాలి. ఈ రోజున పెళ్ళిళ్ళ కొరకు బాప్తీసం, అమ్మో పెళ్లి చేసుకున్నప్పుడు బాప్తీసం తీసుకోకపోతే పాస్టర్ గారు ఊరుకోరని బాప్తీసాలు తీసుకుంటారు చాలామంది. అలా తీసుకోవడం ఉపయోగం ఏమి? మారు మనసు నిమిత్తం బాప్తీసం, అంతేనా? మారు మనసు నిమిత్తం బాప్తీసం పొందాలి. మనసు మారాలి, హృదయం మారాలి, పరిశుద్ధాత్మను పొందుకుని. అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అన్నారట, అయ్యా మేమేం చేయాలి ఇంకా అని అడిగితే పౌలయ్య గారు, అపోస్తులుడని పేతురయ్య గారు చెప్పారు, ఇదిగో మీరు ఇప్పుడు బాప్తీసం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు ఉచితంగా అనుగ్రహించబడుతుంది మీ మీదకి. నిశ్చయముగా అలాంటి కార్యాలు కడవరి కాలంలో ప్రభు చేయునుగాక.
చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన రెండవ పత్రిక దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, ఇంకే నీతిమంతులు అని మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారు అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు లోతు. ఆ వ్యక్తి అడట తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ ఉంటున్నాడట. ఏమండి, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. అంత నొప్పించుకుని అక్కడే ఉండకపోతే లోతయ్య గారు అక్కడ నుండి బయటకు వచ్చేయచ్చు కదా. నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా? లోతట ఏమండి విన్న వాటిని బట్టి చూచే వాటిని బట్టి నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ అక్కడే ఉండిపోతున్నాడట. ఎందుకని అక్కడే ఉన్నాడో తెలుసా లోతు గారు? అక్కడ గవిని వద్ద పెత్తనం చేయడం కుదురుతుంది. లోతు గారి కోసం తర్వాత చదువుకోండి ఆదికాండంలో. లోతట గవిని వద్ద కూర్చుండేవాడు. గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు అని అంటే, గవిని దగ్గర తీర్పులు తీర్చేవారు కూర్చుంటారు. పెద్దరికంగా ఉన్నవాళ్ళు అక్కడ కూర్చుంటారు. కాబట్టి లోతు గారికి వాళ్ళు అన్యాయాలు చేస్తున్నారని, అక్రమాలు చేస్తున్నారని, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారని, పాపిష్టి పనులన్నీ చేస్తున్నారని అన్నీ చూస్తున్నాడు, నొప్పించుకున్నాడు. కానీ అక్కడి నుండి కదిలి మరొక ప్రాంతానికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. అబ్రహామేమో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఆయన చూచి కళ్ళారా ఆ హెబ్రోనులో కాపురం ఉన్నాడట. కానీ లోతు మాత్రము అతడు ఏమండి సుందరంగా కనిపించింది ఒక ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడట. లోతు ఎన్నుకున్నది దేవుని దృష్టిలో యోగ్యమైనది మాత్రం కాదు. ఆ స్థలం మంచిది కాదు, ఆ పరిసర ప్రాంతాలు మంచివి కాదు, అక్కడ ఉన్న ప్లేస్ మంచిది కాదు. అంటే ప్లేస్ ప్రభావం అని కాదు నేను చెప్పేది, కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ చెడిపోయారు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ పాపం చేయడానికట వాళ్ళ యొక్క తలుపుల మీద పడి కొడతా ఉన్నారు ఆ రాత్రి. ఏమండి, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అక్కడ ఉన్నారు. అలాంటి పాపిష్టి కార్యాలు చేసే ప్రజల్లోనే వాళ్ళతోనే ఉన్నాడు. కానీ అక్కడి నుండి లేచి ఒక నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేవచ్చు కదా. బయటికి రాకుండా ఏం చేస్తున్నాడు? అక్కడే ఉండిపోతున్నాడు. అనా లోతు లాంటి అనుభవాలు ఉన్న చాలామంది. నీ పెత్తనం కొరకు అక్కడే ఉన్నావా? పెత్తనం కొరకు లోకంలోనే ఉంటున్నావా? నేను పెద్దగా పెట్టారని మరలా ఏమండి ఆ పాపిష్టి మనుషుల దగ్గర, దేవునికి వ్యతిరేకస్తుల దగ్గర, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారి దగ్గర అక్కడే ఉండిపోతున్నావా? లేకపోతే ఈరోజన్నా అక్కడ ఉండడం మంచిది కాదని నువ్వు లేచి వస్తే దేవుడు నిన్ను ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్తాడు. ఆయన చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్తాడు. ఆ ప్రదేశము నువ్వు ఉన్న స్థలము మంచిది కాదు, దాన్ని విడిచిపెట్టి మరొక ప్రదేశానికి వచ్చేయాలము. అక్కడ ఉన్నంత కాలము ఆ మనుషులంట నీతిమంతుడా కాదా? లోతు గారు లోతు నీతిమంతుడు కాదని నేను చెప్పట్లా, కానీ ఉన్న ప్రదేశం మంచిది కాదు అని తెలుసుకున్నా కానీ నీతిగల తన మనసు నొప్పించుకుంటూ అక్కడే ఉండిపోయాడు. మనం ఏం చేస్తున్నాం? ఆదికాండంలో చదవండి. ఏమంటే పిల్లలతో తన కుమార్తెలతో దేవదూతలు వచ్చి చెప్పారు, అయ్యా మీరు సిద్ధపడండి అంటే తన కుమారులతో కుమార్తెలు చెప్పాడు సిద్ధపడమంటే వాళ్ళు ఎవరో సిద్ధపడకుండా కేవలం సిద్ధపరచబడిన ఏమండి వాళ్ళిద్దరు కుమార్తెలు తన భార్యని ఎంటబెట్టుకుని బయటకు వస్తూ ఉంటే మరలా వెనుతిరుగు చూసిందట. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల వైపు ఆవిడ ఉప్పు స్తంభముగా మారిపోయింది. మీకు తెలుసు ఆ వాక్యాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే. ఏమండి ఎందుకని నాశనం అయిపోయింది లోతు కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏంటి? లోతు కుటుంబం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? లోతు కుటుంబంలో తన భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడానికి గల కారణం ఏంటి?
కుమారులు ఉన్నారేమో బహుశా వాక్యంలో చదివితే, వారి కుమారులు కూడా చెప్పమన్నారు దేవదూతలు. కుమారులు కూడా పాడైపోయి వాళ్ళు లోకంలోనే ఆగిపోవడానికి గల కారణం ఏంటి? కుమార్తెలు మాత్రమే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పాపిష్టి పనులు చేయడానికి గల కారణం ఏంటి? లోతు అక్రమాలు చేసి ఆ లోకంలోనే అక్కడ మాత్రమే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. నువ్వు నీతిమంతుడివే కావచ్చు, కానీ నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసే, కార్యక్రమాలు చేసే ఆ ప్రాంతంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. లేచి అక్కడ నుండి వచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేచి అక్కడ నుండి వస్తే నిన్ను ప్రభువు దీవిస్తాడు. నువ్వు అక్కడే ఉండిపోతే నీకేదో లాభం వస్తుందనో, గవని దగ్గర పెత్తనం కుదురుతుందనో, 10 మందికి తీర్పులు తీర్చే అధికారం, అవకాశం ఉందనో, లేకపోతే మరొకటి ఏం ఆశించి అక్కడ ఉన్నావో తెలీదు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? భయంకరమైన పాపిష్టి పనులు చేసే వారి మధ్య ఉన్నామా? అయితే ఒక్క మాట అన్నా, అలాంటి వారి మధ్య నీతిగల నీ మనసును నొప్పించుకుంటూ అక్కడే ఉండిపోవాల్సిన పని ఏముంది? బయటకు వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు తప్పించబడతావు, నీ కుటుంబం తప్పించబడుతుంది. ఈరోజు లోతు ఎత్తబడేంత స్థితి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమంటే నీతిగల తన మనసును కూడా నొప్పించుకుంటూ ఉండిపోతున్నాడు. ఈ రోజున చాలామంది ఏమంటే అధికారాల కోసం పరుగులెట్టట్లేదా? పాపిష్టి పనులు చేసి అయినా ఏదో రకంగా డబ్బు సంపాదించాలని పరుగులెట్టట్లేదా? అన్యాయాలు చేసి ధనాన్ని సంపాదించుకోవాలని పరుగులెత్తట్లేదా? లోకంలో చూస్తే మనము ఏదో ఒకటి చేసైనా, ఏది చేసైనా అక్రమ మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో నడిచైనా డబ్బును సంపాదించుకోవాలని పరుగులెత్తే మనుషులను చూడట్లేదా మనం? వాళ్ళని చూసినప్పుడు నీకు బాధ అనిపించి అక్కడే ఉండిపోతున్నావా? లేచి ఆ ప్రాంతం నుండి విడిచిపెట్టి ఒక పరిశుద్ధులు ఉండే స్థలానికి రాగలుగుతున్నావా? అలా రావడం నీకు, నీ కుటుంబానికి ఎంతైనా దీవెనని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఆఖరిగా ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చూసి ముగిద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 14 వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపుటను దానికి కీలు పూయవలెను. చాలండి. వాడను తయారు చేయమన్నది ఎవరో? ఏమో మాకు ఎవరో తెలియదు అన్నట్టు చూస్తారండి మీరు. గట్టిగా చెప్పండి. మీ అయ్యగారు అయితే చెప్తారుగా. ఎవరు తయారు చేయమన్నారు? దేవుడే. డిజైన్ ఇచ్చేది ఎవరో? ప్లానింగ్ ఇచ్చింది ఎవరో? మరి ఆయనే చేసేవచ్చు కదా. మీకు అర్థమవుతుందా? ఆయనే చేసేవచ్చు కదా. ప్లానింగ్ ఆయనదే. ఏమండి, ఆయన సమస్త ప్లానింగ్ ఇచ్చాడు చక్కగా. వాటన్నిటిని ఇళ్ళలాగా 3 అంతస్తుల కింద ఆ యొక్క తలుపు ఎక్కడెట్టాలో, కిటికీ ఎక్కడాలో తన భాగం అంతా కూడా చెప్పాడు ఆయన. అవి అరరారులుగా కుదర్చమన్నాడు, సమస్తాన్ని కట్టమన్నాడు. ప్లానింగ్ ఇచ్చేదే ఆయనే, కానీ కట్టుకోవాల్సింది ఎవరో? నోవహు. దేవుడు రక్షించబడ్డానికి ప్లానింగ్ అంతా ఇప్పటికే సిద్ధపరిచేశాడు. ఇప్పుడు మనం కట్టుకునేలాగా నిలబడితే ఆయన రాకల్లో మనల్ని ఎత్తు పెట్టుకుంటాడు. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికే ఆయన ప్లానింగ్ ఇప్పటికే సిద్ధపరిచేశాడు. ఆయన ఇప్పటికే అరలరలుగా కుదిర్చాడు. ఆయన ఇప్పటికే దేవుని రాకడ సిద్ధంగా ఉందని సమస్త విషయాలను బట్టి మనకి సూచనలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడైనా వాడలోనికి వచ్చి రక్షించబడి, రక్షణ అనే వాడలోనికి వచ్చి ఆ వాడలో నిలిచి ఉంటే దేవుని రాకడలో నువ్వు ఎత్తబడే అంత స్థితిలో ఉంటావు. లేదయ్యా నేను బయటే ఉంటానంటావా? నేను కట్టను, ప్లానింగ్ ఇచ్చిన నేను చేయను. ఏమండి, 3 కుమారులట నోవాహు గారికి. 3 కుమారులు, 3 కోడండ్రులు. కొత్తగా వివాహం అయిందేమో. ఏమండి, వాళ్ళు కూడా ఏ పనిలో ఉన్నారట? వాడకట్టే పనిలో ఉన్నారు. నోవాహు గారు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా రక్షించబడలేదు. కానీ దేవుడే చెప్పాడు, వీటిని సమస్త సరుకును సిద్ధపరచుకో, వాటికి ఆహారాన్ని సిద్ధపరచు, తర్వాత జంతువుల్ని పిలిపించు, వాటి అంతటిని ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, పురుగుల్ని, ప్రాకు ప్రతి జీవిని పిలిపించమంటే ఒక్కొక్కటికి ప్రకటన చేస్తే జతలుగా వాడలోనికి వచ్చేసినాయి అట. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వాడలోనికి జతలుగా రెండేసి కలిసి వాళ్ళలోనికి వచ్చేసినాయి. ఎంత పెద్ద వాడకట్టు ఉంటాడండి. ఏమండి, ఏనుగు ఎక్కాలంటే, ఏనుగు 4 ఏనుగులు ఎక్కాలంటే 2 జతలుగా అంటే 2 కంటే ఎక్కువ కదా. 4 ఎక్కాలంటే అసలు ఎంత అలాగే పట్టాలే? దేవుడు అసలు ప్లానింగ్ ఎలా ఇచ్చాడు? నిజంగా ఎంత ఆశ్చర్యమో.
ఎంత భారంతో కష్టపడ్డాడు, ఎంత భారంతో పని చేశాడో, ఎంత భారంతో దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. సువార్త చెప్తా ఉన్నాడు. ఇంకొక పక్కన వాడని చెక్కలు దిగ్గొట్టాలి కదా, కీలు పూయాలి కదా. ఏమంటే వాడంటే వాడే కదా, దానికి కీలు పూయాలి వద్దా, నీరు రాకుండా తాడు కొట్టాలి వద్దా? మీ అందరికీ పడవలు తయారు చేసే అనుభవం ఉంటే తెలుస్తుంది అది చేయడం ఎంత కష్టమైన పనో. మేస్త్రీలు చేస్తున్నప్పుడు చూస్తే, ఆ వాడను తయారు చేసినప్పుడు చూస్తే ఆ చెక్కల్ని చక్కగా అమర్చాలి, కుదర్చాలి. అవన్నీ సెట్ చేసిన తర్వాత తాడు కొట్టాలి, దానికి మరలా కీలు పూయాలి. ఏమండి ఇప్పుడైతే ఇంకేదో రకరకాల పెయింట్లు వేస్తున్నారు, కానీ అవన్నీ చేయాలి, మేకులు కొట్టాలి. ఒక్కటి చిన్న లీక్ అయినా కానీ మొత్తం వాడలోనికి ఏమొచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి. అడవిలోనికి వెళ్ళి చెక్కలు కోసుకుని అక్కడ నుండి తీసుకొచ్చుకొని మరలా ఆ వాడని సిద్ధపరుస్తూ ఉంటే ఎంత కష్టమైన పని. అదంతటిని కూడా ఎవరు చేయాలో తెలుసా? నోవాహు నువ్వే చేయాలి. దేవుడు ప్లానింగ్ ఇస్తాడండి. రాకడికి సిద్ధపడని మొత్తం ప్లానింగ్ అంతా ఇప్పటికే దేవుని రాకడ కొరకు సిద్ధపరిచేశాడు. ఇప్పుడు ప్లానింగ్లోకి నువ్వు వస్తే, నువ్వు ప్లానింగ్ని బట్టి నువ్వు సిద్ధపడితే దేవుని రాకడలు ఎత్తపడతావు. ప్లానింగ్ లేదు, ఏమి లేదు అని పక్కన పెడితే దేవుని రాకడలు ఎత్తబడేంత నీతి, పరిశుద్ధత నీకు ఉండదు. వాడ ఏంటండి, వాళ్ళు అనుకున్నారట, ఇదిగో వర్షం భూమి మీద అసలు ప్రపంచంలో ఇప్పటికి పడలేదు, ఇప్పుడు పడుతుందేంట్లే అని అనుకున్నారు. నోవాహు నువ్వు చెప్తున్నా కానీ ప్రపంచంలో ఎప్పుడన్నా వర్షం పడ్డదా? ఇప్పుడు పడుతుందని గొప్పగా చెప్తున్నావు. ఈ రోజున కూడా రాకడంటే చాలామంది ఏమంటున్నారు, రాకడా నీకు తెలిసిపోయిందా అని మాట్లాడేవాళ్ళు లేరా? అమ్మ ఉన్నారా? నువ్వు వెళ్ళి చెప్పన్నా ఏమంటారో తెలుసు, రాకడా మీ యేసుప్రభు చెప్తే నిజంగా వచ్చేస్తాడా అని వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు సమాజంలో కోకోలలో చెప్పలేనంతమంది. అయితే మన నిరీక్షణ, మనకున్న ఆధారం ఒకటే. ఆ రోజున ఒక ప్రచండమైన వర్షము భూమి మీద 40 రోజుల పాటు కురిసిందట వర్షం. కింద నుండి నీళ్ళు వచ్చినాయి, పైనుండి వర్షం పడుతూ ఉంది. 40 రోజులు వర్షం పడ్డది. అరరాతు కొండల మీదకి వెళ్ళి నోవాహు వాడ మాత్రమే మిగిలింది. నీవు రక్షణని వాడలోనికి వచ్చి నిలబడితే దేవుడు నిన్ను రాకళ్ళు ఎత్తబట్టుకుంటాడు. నువ్వు నిలబడకుండా మరలా బయటే ఉంటే వాడను సిద్ధపరచుకోవడం ఎందుకులేండి, రక్షణ అనుభవం ఎందుకులేండి, ప్రార్థన ఎందుకులేండి, పరిశుద్ధత ఎందుకులేండి, ఈ నీతి క్రియలన్నీ ఎందుకులేండి, ఆత్మఫలాలు ఎందుకులేండి? ఏమండి ఎత్తబడే అంత స్థాయి ఇంత అవసరమా, ఇంత భక్తి అవసరమా? ఏదో కాస్తో కోస్తో చేస్తే చాలేండి అని అనుకుంటావా? నీ ఇష్టం. నువ్వు ఎత్తబడే అంత స్థాయిలో లేవని ఖచ్చితంగా దైవజనుడిగా నేను చెప్తున్నాను. నువ్వు ఎత్తబడాలి అంటే అన్ని అనుభవాల్లో నువ్వు దాటి వస్తే దేవుడు ఖచ్చితంగా మనలందరినీ దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము దేవుని రాకడ కొరకు సిద్ధపడి దేవుని రాకడలో ఎత్తబడుదుముగాక. ఆమేన్. మనమందరము నీతిమంతుల కంటే ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు మనకిచ్చునుగాక. సమయం చాలా అవుతుంది. తలలో వంచుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం.